ఎవరికి ప్లాస్మా ఇంజెక్షను, ఎవరికి గుజ్జు ఇంజెక్షను అనేది కొంతమంది అడుగుతుంటారు. యూజువల్లీ ఇవి 2 స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళకి ఇవ్వచ్చండి. ప్లాస్మా ఇంజెక్షన్ అనేది యూజువల్లీ 3 డోసెస్‌లో ఇస్తేనే దాని ఎఫెక్ట్ బెనిఫిషియల్‌గా ఉంటుంది. అదే విస్కో ఇంజెక్షన్ అనుకోండి, సింగిల్ డోసు సరిపోతుంది. సింగిల్ డోస్ అంటే 6 ml డోస్ ఉంటుంది. అందులో కూడా రకాలొచ్చాయి 2 ml ఎవ్రీ వీక్ అని. బట్ గ్రాస్‌గా విభజిస్తే సింగిల్ డోసు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఒకటే డోసు కావాలి అనుకున్న వాళ్ళకి మనము విస్కో ఇంజెక్షన్ ఇస్తుంటాము. లేదు కొద్దిగా ఎర్లీ స్టేజెస్ 2, 3 మధ్యలో ఉన్నవాళ్ళు, కొద్దిగా రీజనరేటివ్ పొటెన్షియల్ కావాలి అనుకున్న వాళ్ళకి 3 డోసులైనా పర్వాలేదు అన్న వాళ్ళకి మనము ప్లాస్మా ఇంజెక్షన్ ఇస్తుంటాము. ఏది తీసుకున్నా కూడా ఈ 2 ఇంజెక్షన్స్ వల్ల పెద్దగా నష్టాలైతే ఏమీ లేవండి. సో యూజువల్లీ 6 months to 6 years డిపెండ్స్ ఆన్ ద నీ జాయింట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది పనిచేస్తుంది. సో గుజ్జు ఇంజెక్షన్ కానీ, ప్లాస్మా ఇంజెక్షన్ కానీ స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్న వాళ్ళకి ఐడియల్గా తీసుకోవచ్చు. బట్ దీస్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ రీప్లేస్మెంట్స్. సో నాకు ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్తో తగ్గిపోతుంది అని అంటే అది అవాస్తవము, దాన్ని వినకండి. దీస్ ఇంజెక్షన్స్ ఆర్ ఓన్లీ టెంపరరీ బేసిస్. దానివల్ల నష్టం లేదు కాబట్టి యూ కెన్ ట్రై ఇట్ అవుట్.